హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే చూపించబోతున్నాను. సో ఇది ఎందుకంటే మన హెయిర్ని బ్లాక్గా చేసి అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే చాలా యూజెస్ అయితే దీనికి ఉన్నాయండి. సో దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హెయిర్ ఆయిల్ కోసం ఏమేమి యూజ్ చేశాను, ఎలా చేశాను అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రాసెస్ చూసేద్దామా? సో ఈ ఆయిల్ కోసం ముందుగా మనం భృంగరాజ్ ఆకుని తీసుకుంటున్నాము. సో ఇది ఒకే ఒక ప్రోడక్ట్తో మనం ఈరోజు హెయిర్ ఆయిల్ని అయితే రెడీ చేయబోతున్నాము. సో ఇది వచ్చేసి భృంగరాజ్ చెట్టు అనమాట. ఎలా ఉంటుందంటే చిన్న వైట్ కలర్ పువ్వు పూస్తుంది దీనికి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఈ వీడియోలో చూడండి. సో ఈ చెట్టు భృంగరాజ్ చెట్టు అనమాట. సో ఈ ఆకులు నేను తీసుకుంటున్నాను. ఒకవేళ చెట్టు అవైలబుల్గా లేదు అనుకుంటే మనము మార్కెట్లో భృంగరాజ్ పౌడర్ దొరుకుతుంది. సో దాన్ని ఒక 3 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. సో మీకు ఇష్టమైన ఆయిల్ కొబ్బరి నూనె కానీ లేదా ఆముదం కానీ తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి కొంచెం కొబ్బరి నూనె, కొంచెం ఆముదం తీసుకొని హీట్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం మైల్డ్గా హీట్ అవ్వాలి. సో అది బాయిల్ అయ్యే టైంలో మనం ఏం చేయాలంటే ఆ భృంగరాజ్ పౌడర్ ఉంది కదా, సో ఆ భృంగరాజ్ పౌడర్ని నేను 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాను ఆయిల్ అనేది నేను. ఇది స్టోరేజ్కి కూడా ఉంటుందండి, పాడవ్వదు. సో ఈ పౌడర్ కాకపోయినా ఇప్పుడు లీవ్స్ చూపించాను కదా, ఆ లీవ్స్ కూడా మనం ఈ ఆయిల్లో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్గా వేసేసి ఫస్ట్ టైం అలా హీట్ చేయకూడదు. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేస్తూ మనం కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఇది జస్ట్ 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. అది ఎలా తెలుస్తుందంటే సిమ్లో పెట్టేసి నార్మల్గా చిన్నగా బుడగల్లాగా వస్తుంది కదా హీట్ అయినప్పుడు. సో అలా హీట్ అయినప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు అలా హీట్ అయినప్పుడు బాయిల్ అవుతున్నప్పుడు ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ హీట్ చేయకండి, ఎందుకంటే అది బాగా మాడిపోతుంది. సో ఆఫ్ చేసేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకోండి కావాలంటే. సో నేను ఇక్కడ ఇలా ఒక బౌల్లో తీసుకొని అది కొంచెం మైల్డ్గా హీట్గా ఉన్నప్పుడు, కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కాకుండా కొంచెం మైల్డ్ హీట్గా ఉన్నప్పుడు తలకి అప్లై చేసుకోవాలి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఎలా ఉందంటే 30 ఏజ్ వస్తేనే గ్రే హెయిర్ అనేది, అదే తెల్ల జుట్టు అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. సో దానికి డై అనేది స్టార్ట్ చేసేస్తూ ఉన్నారు అందరూ. అలా చేస్తే మన హెయిర్ అనేది ఇంకా వైట్ హెయిర్ రావడం, అలా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ భృంగరాజ్ పౌడర్ని మనం యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రే హెయిర్, వైట్ హెయిర్ అనేది మెల్లగా బ్లాక్లోకి కలర్ చేంజ్ అవుతుంది. ప్లస్ మనకు మళ్ళీ వైట్ హెయిర్ రాకుండా కూడా చేస్తుంది అనమాట. సో ఈ పౌడర్ని కంటిన్యూస్గా యూస్ చేస్తే బెటర్ రిజల్ట్ ఉంటుంది. సో నేను ఇప్పుడే దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో అందరికీ నేను ఇది సజెస్ట్ చేస్తానండి. సో అలాగే మన హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది, రూట్స్ అనేది స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో నేను ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇంకా చాలా ఉండిపోయింది. సో ఇలా ఒక కంటైనర్లో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.